ప్రీతి పగడాల. సో, లాక్‌డౌన్‌లో నేను చాలా రీల్స్ టిక్‌టాక్ వీడియోస్ చూసేవాడిని. సో, సజెషన్స్ వచ్చేవి మీవి. సో, మీరు ఈ కంట్రీలో ఉండేవారు కాదు కదా! యూఎస్‌లో. సో, ఒక టిక్‌టాకర్‌గా అండ్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అయినంక సో, ఈ సినిమా మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా! మీరప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసారా? మీరు ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు నేనొక బిగ్ స్క్రీన్ ఫీచర్ ఫిల్మ్ యాక్ట్రెస్ అవుతాను అని మీరెప్పుడైనా అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. ఐ థాట్ ఐ వుడ్ బికమ్ అ డెంటిస్ట్. బట్ ప్రణవ్ స్టోరీలో చూసాకనే నేనే ఆడిషన్ ఈ సినిమాకి పంపాను. అదర్ స్టాఫ్ హ్యావ్ రీచ్డ్ అవుట్, బట్ పతంగ్ ఒక్క సినిమాకే నేనే ఇదే కావాలి అని వీళ్ళకి నేనే ఆడిషన్ పంపుకున్నాను. ఓకే. అండ్ రీల్స్‌లో వ్యూస్ వచ్చినట్టు థియేటర్‌కి టికెట్లు తెగవు. అక్కడ వ్యూస్ వచ్చినంత ఈజీ కాదు. సినిమాకి ఒక ఆడియన్ వచ్చి టికెట్ కొని కూర్చొని చూడటం. సో, అలా మీ సినిమాకి రావడానికి ఆడియన్స్‌కి ఏం చెప్తారు? ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, యాక్టర్‌గా కాదు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేనేం చెప్పగలను? రీల్స్‌లో చూస్తారు, థియేటర్స్‌లో చూడరని మీరే చెప్తున్నారు. సో, త్రూ దిస్ టీజర్ అండ్ ట్రైలర్ అండ్ స్టఫ్ ఈజ్ ఓన్లీ వెన్ what I'm doing and my hard work will go out. So what I do on Instagram is what I do on Instagram. What I do here has nothing, like no relation to what I do on Instagram. So two separate fields of work అనొచ్చు అనుకుంటా. సో దీని లోపల ఏమైతో ఏమో నాకు ఇంకా తెలీదు, బట్ ఐమ్ పుట్టింగ్ ఇన్ మై హార్డ్ వర్క్. సో లెట్స్ సీ ఏమైతో.